మ్యామ్ ఆఫ్టర్ దట్ ఈ ట్రీట్మెంట్ అయిపోయి ఆ 3 వీక్స్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్లో మనం ఎక్సర్సైజెస్ కానీ జిమ్ కానీ ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు అంటారు? సో నార్మల్గా మనం పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ 3 to 4 వీక్స్ స్ట్రెన్వస్ ఎక్సర్సైజ్ వద్దు, అవాయిడ్ చేయమని చెప్తాం. అలాగే 3 to 4 వీక్స్ స్విమ్మింగ్ అండ్ డస్ట్ ఎక్స్పోజర్ కూడా అవాయిడ్ చేస్తాం. 4 వీక్స్ తర్వాత ఇట్ ఈస్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. మీరు నార్మల్గా మీ రొటీన్ని ఫాలో అవ్వచ్చు. జిమ్, స్ట్రెన్వస్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. సో ఒక 1 month పీరియడ్ క్రాస్ అయిన తర్వాత అండ్ ఆ ఎక్స్ట్రా కేర్ అన్న తగ్గించి నార్మల్ హెయిర్ రొటీన్స్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ టైంలో కూడా ఫస్ట్ 6 months పోస్ట్ ప్రొసీజర్ మేము ఇచ్చే హెయిర్ సీరం కానీ టాబ్లెట్స్ కానీ అండ్ అదర్ అసిస్టెడ్ థెరపీ ఏదర్ పిఆర్పి, జిఎఫ్సి ఆర్ ఎక్సోసోమ్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. అందరికీ అన్నీ అవ్వాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి ఫాలో అయితే బెటర్. సో ఒక 6 to 9 months డెడికేటెడ్గా మన హెయిర్ గురించి ట్రీట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ చూడొచ్చు విచ్ ఆర్ పర్మనెంట్. మ్యామ్ మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారు, వీళ్ళే నేను ఇప్పటివరకు ఎక్కువ చేశాను వీళ్ళకి ట్రీట్మెంట్ అన్న వాళ్ళు ఎవరంటారు? సో యూజువల్గా ఈ మధ్య కాలంలో మేము చూస్తుంది మోర్ ఆఫ్ యంగ్స్టర్స్ 30 బిలో ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ కామన్ అదే ప్రీ వెడ్డింగ్ మ్యాచెస్ చూస్తున్నారు, ఎక్కువ ఇట్లాంటి వాళ్ళు వస్తారు. అండ్ అదే యాజ్ వీ సెడ్ చాలా ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. యంగ్స్టర్స్లో స్ట్రెస్ రిలేటెడ్, స్లీప్లెస్నెస్ అండ్ ఈ మధ్యకాలంలో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నైట్ అడిక్వేట్ స్లీప్ ఉండదు. డైటరీ ప్యాటర్న్స్, హ్యాబిట్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇండోర్ వర్కింగ్, వైటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా చూస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కాంబినేషన్లో మనం చాలా ఎర్లీగా హెయిర్ లాస్ చూస్తున్నాం. ఇలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తారు. దీంట్లో కూడా ఈ మధ్య కాలంలో వీఆర్ గెట్టింగ్ ఫీమేల్స్ ఆల్సో. చాలామందికి ఫీమేల్ హెయిర్ లాస్ అంటే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ఫీమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉంటుంది, మేల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. యూజువల్గా ఫీమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ ఇస్ మోర్ డిఫ్యూజ్. తర్వాత వీళ్ళల్లో ట్రాక్షన్ ఎలోపేషియా అంటే జుట్లు చాలా గట్టిగా కట్టేస్తారు కదా, దానివల్ల మనం ట్రాక్షన్ ఎలోపేషియా గట్టి కట్టడం వల్ల వచ్చేది అంటారు హెయిర్ లాస్, అదొకటి. దాని తర్వాత వాళ్ళకి చాలా హార్మోనల్ చేంజెస్ లైక్ థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓఎస్, ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో ఫీమేల్స్లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, నాన్ సర్జికల్ మెథడ్సే కాక. సో వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఫీమేల్ పేషెంట్స్ ఆల్సో.